హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి 357. నేను మీ లక్ష్మి. ఈరోజు రెసిపీ చేపల తొక్కు. ఇది ఎలా చేసుకోవడో చూద్దాం. నా స్టైల్లో చేపల తొక్కు ఎలా పెట్టుడో చూద్దామా మరి. ముందుగా ఈ చేపలు బాగా క్లీన్గా కడుక్కోవాలి. నీట్గా నీసు వాసన రాకుండా కడుక్కోవాలి. ఈ సైజులో పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను 4 కిలోలు తీసుకున్న 4 కిలోలకు నేను మీకు కొలతల్లాగా చెప్తాను. చూడండి, ఈ వీడియో చివరి వరకు చూడండి. 2 టేబుల్ స్పూన్ల పసుపు, 3 స్పూన్ల ఉప్పు వేసుకొని బాగా కలపాలి. అంతా కలిసేటట్టు బాగా కలపాలి. చూడండి, ఈ విధంగా అంతా పీసుకు పట్టాలి పసుపు ఉప్పు. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. వాటిని ఒక 4 గంటలు ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద అయితే ఒక 5-6 గంటలు అయితే ఆరాలి. అవి ఎంత చక్కగా ఆరితే అంత చక్కగా ఉంటాయి. చాలా బాగా వస్తుంది తొక్క అనేది, అంటే పచ్చడ చాలా బాగా వస్తుంది. ఏ క్లాత్ అయినా పర్లేదు, అలా ఆరబెట్టుకొని మీరు ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఎంత చక్కగా ఆరిపోయాయో చూడండి. నేను ఒక గిన్నెలోకి తీసుకున్న వాటిని ఇప్పుడు అవి పక్కకెట్టేసుకుందాం. ఒక ముక్కుడు తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. నేను 4 కేజీల చేపలు తీసుకున్నా కదా, 1 కేజీ ఆయిల్ పడుతుంది. ఇప్పుడు అందులో మనం వేసి వేపుకోవాలి. డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. మంట స్లోనే పెట్టుకోవాలి, అంటే తక్కువ పెట్టుకొని వాటిని వేపుకోవాలి. ఎక్కువ పెట్టుకుంటే అవి తొందరగా మాడిపోతాయి, ముక్కుడికి అతుక్కోపోతాయి. అందుకని బ్రౌన్ కలరు వచ్చేంత వరకు వేపుకోవాలి. చూడండి, ఈ విధంగా బజ్జీలాగా వేపుకోవాలి. వేపుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మళ్ళీ మిగతాయి కూడా అలాగే వేస్తూ అలాగే నెమ్మదిగా కదుపుతూ గోలించుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి కదా. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. పైన కరకరలాడుతూ లోపల అలా సాఫ్ట్గా చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు అవి పక్కకి తీసుకొని నేను ఈ గ్లాస్తోని 2 గ్లాసుల కారం తీసుకుంటున్నా. కొలతకైతే 2 గ్లాసులు, వెయిట్కైతే 400 గ్రాముల కారం తీసుకుంటున్నా. 4 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ తీసుకుంటున్నా. 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి తీసుకుంటున్నా. హాఫ్ గ్లాసు ఉప్పు తీసుకుంటున్నా, అంటే వెయిట్ వైజ్గా 150 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నా. నేను కరెక్ట్ కొలతలుగా చెప్తున్నా. మీరు తక్కువ తినే వాళ్ళైతే ఉప్పు కాస్త తక్కువ కూడా చేసుకోవచ్చు. అవన్నీ చక్కగా కలిసేలా బాగా కలుపుకోవాలి. మనం చేపలు వేపుకున్న నూనె ఉన్నది కదా, అది మనం కారం ఉప్పు పసుపు ధనియా పౌడర్ అన్నీ కలుపుకొని ఉంచుకున్నాం కదా, ఆ నూనె అందులో పోసి బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం వేపుకున్న చేప ముక్కల్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి. నేను చూపించే విధంగా కలుపుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ ఉంది కదా, అందులో 3 టేబుల్ స్పూన్ల ఆవాలు, ఒక 10-12 లవంగాలు, ఒక 10-12 యాలకులు, అక్క ముక్క దంచుకున్న ఎల్లిపాయ పేస్టు వేసి అవి కాస్త గోలనివ్వాలి. అవి కాస్త గోలిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా గోలించుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కాస్త గోలిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు గోలనివ్వాలి.
చూడండి ఇప్పుడు దించేసుకుందాం. చక్కగా గోలింది కదా, దించేసుకుందాం. ఇప్పుడు అది కాస్త చల్లారనివ్వాలి. చల్లారింది చూడండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి వేసుకోవాలి. అది బాగా కలుపుకొని ఈ తాలింపు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి ఇలా నేను చూపించే విధంగా. ఇప్పుడు నిమ్మరసం పోసుకోవాలి. నేను నిమ్మరసం 3/4 గ్లాసు తీసుకుంటున్నా. అంటే 10-12 మంచి పండు నిమ్మకాయలు తీసుకోవాలి. ఎక్కువ రసం వచ్చే నిమ్మకాయలు తీసుకోవాలి. ఇప్పుడు అది అంతా కలిసేలా కలుపుకోవాలి. ఒక గాజు సీసా కానీ ప్లాస్టిక్ డబ్బా అయినా తీసుకొని అందులో స్టోర్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసుకొని మూత పెట్టి ఒక 3 రోజుల పాటు పక్కకు పెట్టేసుకోవాలి. 3 రోజుల తర్వాత మళ్ళీ చూడాలి. ఎందుకంటే మనకు ఆవకాయ కదా ఊరినట్టు ఊరుతుంది చేపల తొక్కు. చూడండి ఎంత చక్కగా ఊరిందో. 3వ రోజు చూపిస్తున్నా నేను మీకు. అంతా మళ్ళీ ఉప్పు పడితే ఉప్పు, నిమ్మరసం పడితే నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ సీసాలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని, నేను నిమ్మరసం కానీ ఉప్పు కానీ ఏమీ మళ్ళీ వేయలేదు. అన్నీ నాకు పర్ఫెక్ట్గా జరిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఇంకో రెసిపీ కోసం నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను చేసి మళ్ళీ వీడియో చేసి అప్లోడ్ చేస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే బాయ్ మరి.